వంశధార ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మరో ఉదాహరణతో మీ ముందుకు వచ్చాను. విధి లిఖితం విష్ణునైనా విడిచిపెట్టదు. ఇది నేను చెప్పబోయే మాట. ఇప్పుడు అందులో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు. కొన్ని రోజుల క్రితం మరణాలు, కోవిడ్లో ఎన్నో మరణాలు జరిగాయి. లాక్డౌన్ ఉంది కదా అని మరణాలు ఎక్కడా ఆగలేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలంగా ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా ఆ లాక్డౌన్ సమయంలో ప్రాణాలు విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ ఈ సమయంలో ఎలా ఏంటి, అంతిమయాత్ర పట్టుమని 10 మంది లేకుండా ఎలా జరుగుతుంది ఏంటి అని చాలామంది ఇదే విషయానికి మరింత కుంగిపోతూ ఉండవచ్చు. అది అప్పటి సహజం. అది అంతేకాదు, కొందరికి ఉన్న కొడుకులు, కూతుర్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఆ లాక్డౌన్ సమయంలో ఎవరు రాలేని పరిస్థితి. ఇలాంటి వాటికి చిన్న ఉదాహరణ. వారందరి కోసం మహాభారతంలో మౌసల్య పర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడో ద్వారక, దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరగవలసి వచ్చింది. కానీ శ్రీకృష్ణుడు లేడు, బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్యలో ఘనంగా ఆ కార్యక్రమాన్ని అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిశాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనం దాకా పయనమై వెతికాడు. దాదాపు 2-3 రోజులు కాళ్ళు అరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒక చోట కృష్ణుడు కనిపించాడు, కానీ ప్రాణం లేకుండా కనిపించాడు. అర్జునుడు హతాశుడైపోయాడు, కుమిలిపోయాడు, రోధించాడు. అది శ్రీకృష్ణుడి కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు, కానీ అది శ్రీకృష్ణుడిదే. అర్జునుడితో పాటు ఉన్న రథసారథి, ఇంకో 2-3 మాత్రమే అర్జునుడు ఓదార్చారు. అప్పటికి శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాళ్ళలో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. అప్పటి కరోనాలాగానే యాదవుల వినాశానికి ఒక శాపం పట్టింది. అది వేరే కథ, అదంతా ఇక్కడ చెప్పడం లేదు. ఇక శ్రీకృష్ణుడి మృతదేహాన్ని ద్వారకకు తీసుకెళ్లే వీలు లేక, ఎందుకంటే సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది ద్వారక. అది కూడా ఒక శాపం వల్లే. అక్కడే అర్జునుడు ఒక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఏ ఆర్భాటము లేకుండా, ఏ శాస్త్రము లేకుండానే. శ్రీకృష్ణుడికి 8 భార్యలు, 80 మంది సంతానం, ఎంతోమంది మనవళ్ళు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి 2 కొడుకులున్నా వాళ్ళ చేతుల మీదుగా అతనికి అంత్యక్రియలు జరగలేదు. అంతటి ఇతిహాస పురుషులకే అటువంటి అంతిమ గడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్ళమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేము. అప్పుడు జరిగిన కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందిన వారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియలు ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని కూడా ప్రసాదిస్తుందని కోరుకుంటున్నాను. నమస్కారం.